సువర్తమానం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకు మత్తయి సువర్తమానం 13వ అధ్యాయం 45వ వచన భాగాన్ని దయచేసి గ్రంథాలు ఉన్నవాళ్ళు తెరిచి శ్రద్ధగా చదువుదాం. నేను చదువుతాను, మీరు ఆలకించండి. పరలోక రాజ్యము మంచి ముత్యముల్ని కొనవెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. నెక్స్ట్ వర్డ్ 46వ వచనం కూడా, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిందంతయు అమ్మి దానిని కొనెను. చాలు. ఈ వాక్యంలోంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి కుడి చేతుల పైకెత్తి ఆమెన్ అంటారా? సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే అమూల్యమైన ముత్యము. అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి, అమూల్యమైన ముత్యము. ఓకే, దేవుడు ఈ సందేశం ద్వారా మనల్ని బలపరచునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు సంచరించిన దినాలలో అనేకమైన ఉపమానాలతో ప్రభు వాక్య సందేశాలు బోధించేవారు. ఈ 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ప్రభువు చెప్పిన ఉపమానాల్ని ఒక్కొక్క సందేశంగా దేవుడు అనుకూల సమయాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను. ఈ ఇంచుమించు చాలా ఉపమానాలు ప్రభువు చెప్పారు. ఉపమానం లేకుండా ఏది చెప్పలేదు. పర్టికులర్గా ఈ 13వ అధ్యాయంలోనే, ఓన్లీ ఈ 13వ అధ్యాయంలోనే 7 ఉపమానాలు చెప్పారు ప్రభు. అందులో ఒక్క ఉపమానాన్ని గురించి మనం చదువుకున్నాం. ఒక వర్తకుడు పరలోక రాజ్యాన్ని అంటే మంచి ముత్యముల్ని కొనవెతుకుతున్న ఆ ఒక వర్తకుని పోలి ఉంది ఆ ముత్యం. ఆ వర్తకుడు ఏం చేశాడంటే తనకు కలిగిందంతా అమ్మేసి ఆ అమూల్యమైన ముత్యాన్ని కొన్నాడు. ప్రభు ఉపమాన రీతిగానే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తామంటే ఈజీగా అర్థం అవటం కోసం. అప్పుడప్పుడు చూడండి, చందమామలా ఉన్నావమ్మా అంటారు చిన్నపిల్లల్ని చూసి. అంటే ఏంటి? అంత గుండ్రంగా ఉన్నావు, అంత అందంగా ఉన్నావు, అంత తెల్లగా ఉన్నావు అని అర్థం. ప్రభు కూడా పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద ఉన్న వాటితో పోల్చి చెప్తున్నారు. ప్రభు పరలోక రాజ్యం ఎలా ఉందో తెలుసా? మంచి ముత్యములు వెతుకుతున్న వెతుకుచున్న ఒక వర్తకుని పోలి ఉంది. ఆ వర్తకుడు చేసిన పని ఏమిటంటే తన కలిగిందంతా అమ్మేసి ఆ ముత్యాన్ని కొన్నాడు. సో ఇది ప్రభు చెప్పిన ఉపమానం. ఇందులో కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు, మనం నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు ఉన్నాయి. ప్రభు ఏది ఊరకనే చెప్పడు. ఒక మాట ఏదైనా చెప్పారంటే దాని వెనకాల, ఆ అక్షరం వెనకాల ఏదో ఒక అద్భుతమైన ఆత్మీయ అర్థం ఉంది. సో పర్టికులర్గా ఈ మాటలో ఉన్న అనేకమైన సారాంశాన్ని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బోధించునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి ఆమెన్ అంటారా? సో ఇందులో ఈ 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిని గురించి జస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకుంటూ వెళతాను. సో ఫస్ట్ ఉపమానం ఏమిటంటే విత్తువ అని ఉపమానం. అనండి, విత్తనాలు తీసుకుని పొలంలోకి వెళ్ళాడు. అవి 4 స్థలాల్లో పడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనమే 100 అంతలుగా ఫలించిందని అక్కడ ఒక ఉపమాన రీతిలో ప్రభు చెప్పాడు. సో రెండవ ఉపమానం ఏమిటంటే గోధుమలు, గురుగుల గురించి మాట్లాడారు ప్రభు. మూడవ ఉపమానం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆవగింజను గురించిన ఉపమానం చెప్పాడు. ఆవగింజను గురించిన ఉపమానం చెప్పారు. సో 4th వన్ వచ్చేసి ఆ లేఖనాల్లో మనం చూస్తే పులిసిన పిండిని గురించి మాట్లాడారు. 5th వన్ వచ్చేసి పొలంలో దాచబడిన ధనాన్ని గురించి మాట్లాడారు. 6th వన్ మనం చదువుకున్న మాట ముత్యాన్ని గురించి మాట్లాడారు. 7th వన్ వచ్చేసి సముద్రంలో వేయబడిన వలన గురించి మాట్లాడారు. సో ఈ 7 ఉపమానాల్లో 6వ ఉపమానం ఒక్కటే ఈరోజు నేను మీకు పంచుకుంటున్నాను. అదేమిటంటే అమూల్యమైన ముత్యము. అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పాలి, అమూల్యమైన ముత్యం. సో పరలోక రాజ్యాన్ని దేవుడు ముత్యంతో ఎందుకు పోల్చాడు? బాగా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈరోజు ప్రభు ఏది చెప్పినా అందులో ఒక అర్థం ఉంది.
ప్రభు ఏమన్నాడు? మీరు లోకానికి చెప్పండి వెలుగు అన్నాడు. అంటే వెలుగులో చీకటి ఎక్కడ ఉండదు, వెలుగులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అదే సందర్భం చెప్తూ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, అలా ఉండాలని. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పారు. ఇలాగ అనేక విధాలుగా మీరు లోకానికి పత్రికలై ఉన్నారని చెప్పాడు. మ్యాగజిన్ పత్రిక అందరూ చదువుతూ ఉంటారు. ప్రభు అనేక సందర్భాన్ని ఈజీగా అర్థమయ్యేటట్లుగా ప్రజలతో మాట్లాడారు. ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ అమూల్యమైన ముత్యముతో ఆ రాజ్యాన్ని పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అసలు ఈ పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు ముత్యముతో ఎందుకు పోల్చాడు, ముత్యము మనకి నేర్పించే పాఠం ఏమిటి, లేకపోతే ముత్యములో ఉన్న లక్షణాలు ఏమిటి అని ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యం వినగలిగితే ఈరోజు ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవటానికి ఆత్మదేవుని సహాయంతో నేను ఈ స్థలం ముందు నిలబడి ఉన్నాను. నిజంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిగానే పరిశుద్ధాత్ముడు బోధించునుగాక. కొంచెం గట్టిగా చేతులెత్తి ఆమేన్ అంటారా? సో ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాను. వర్తకుడు ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు. వర్తకుడు, మీరు నోట్ చేసుకోవాల్సిన మాట, వర్తకుడు ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభు. ఎలా అంటే తనకు కలిగిందంతా అమ్మి కొన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా తనకు కలిగిందంటే తన ప్రాణమే ఇచ్చి నిన్ను కొన్నాడు కదా. ముత్యము ఈక్వల్ టు విశ్వాసి లేదా సంఘము. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వాస్తి. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమైపోయింది. వర్తకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని, ముత్యం అంటే ఒక విశ్వాసిగా నీవు నేనే అని నీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు ఆ వర్తకుడు ఆ ముత్యాన్ని కొనడానికి పడిన ప్రయాస ఏమిటంటే తనకు కలిగిందంతా అమ్మేశాడు, నిన్ను కొన్నాడు. అదే ఆయన ప్రాణమే పెట్టి నిన్ను కొన్నాడు. మరి నువ్వు నిజమైన అమూల్యమైన ముత్యంగానే ఉంటున్నావా? కొన్ని ముత్యాలు ఉంటాయి, అవి అక్కడక్కడ ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటాయి, చిన్న చిన్న బౌల్స్లో కనబడుతూ ఉంటాయి. అవి డూప్లికేట్. అలా ఉండకూడదు, ఒక క్రైస్తవుడు అలా ఉండకూడదు. అమూల్యమైన ముత్యంలాగే ఉండాలి. సో నిన్ను వెలపెట్టి ప్రభు కొన్నాడు కాబట్టి సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయిన మనల్ని తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు కాబట్టి నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండకూడదు, నువ్వు అమూల్యమైన ముత్యంగానే ఉండాలనేదే ఒక దైవజనుడిగా నా అభిలాష, దేవుని కోరిక కూడా. అసలు ఈ ముత్యాలు ఎలా తయారవుతాయి బ్రదర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సందేశంలోకి వెళ్తాను. అసలు ఈ ముత్యం ఎలా తయారవుతుందంటే సముద్రంలోనే తయారవుతుంది. సముద్రం అంటే లోకం. నీవు నేను కూడా లోకంలోనే ఉన్నాం. లోకంలోంచే దేవుడు మనల్ని వేరు చేశాడు. ఈ సముద్రంలో ఆల్చిప్ప తెలుసు కదా, మీలో కొంతమంది చదువుకున్న పిల్లలకి తెలుస్తుంది. ఆల్చిప్ప ఉంటుంది. ఆ ఆల్చిప్ప జస్ట్ ఇలా మనం జస్ట్ ఇలా కనబడుతూ ఉంటుంది. ఆ ఆల్చిప్పలో ఒక ఇసుక రేణువు, చిన్న ఇసుక రేణువు జస్ట్ ఆ యొక్క లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లూయిడ్ లాగా తయారయ్యి అది ఒక ముత్యంలాగా మారుతుంది అన్నమాట. కొంతకాలం పడుతుంది, చాలా కాలం పడుతుంది. ఒక ఇసుక రేణువు, ఆ ఇసుక ఎవరో కాదు, నీవు నేనే. ఒకప్పుడు మన జీవితాలు ఇసుక లాంటివి. ఇసుక లాంటి మన జీవితాన్ని ఆల్చిప్పగా ఉన్న వాటిలో ప్రభు భద్రం చేసి నిన్ను ఒక ముత్యంగా మారిస్తే మరి నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నువ్వు గ్రహించాలి. ఈరోజు ప్రత్యేకంగా వాక్యంలోంచే కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని పిల్లలకి దేవుడు అనేకమైన పేర్లు పెడుతూ వచ్చాడు.
అందులో ఈరోజు నీ పేరేమిటంటే నువ్వు ముత్యం. మామూలు ముత్యం కాదు, అమూల్యమైన ముత్యం. పిల్లల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, మా పిల్లలండి ముత్యం అండి బాబా, ఆని ముత్యం అండి బాబా పాటర్ గారు. ఓకే, అలా ఉంటే మంచిదే. ఈరోజు ముత్యాల్లాగా ఉండవలసిన పిల్లలు మచ్చ తీసుకొచ్చేటట్లుగా మారిపోతున్నారు కదా. కుటుంబానికి, సంఘానికి, ఇంటి వాళ్ళకి, తండ్రికి, తల్లికి బాధని కలిగించేవారుగా ఉంటున్నారు కదా. ఆని ముత్యాల్లా కనిపించట్లేదు విశ్వాసులు కూడా. మీ ఆత్మీయ జీవితం దేవుడు నిన్ను ఒక ముత్యంగా మార్చాడు. అందుకే ముత్యాల్ని ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? పందుల యొద్ద జల్లొద్దని చెప్పాడు. ఈరోజు చాలామంది ముత్యాలుగా ఉండవలసిన, ఆని ముత్యాల్లాగా ఉండవలసిన కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు, భక్తి చేయవలసిన ఒక ఉన్నతమైన అమూల్యము లాంటి వ్యక్తులు, కానీ చిన్న చిన్న హ్యాబిట్స్, చిన్న చిన్న అలవాట్లు వాళ్ళని ముత్యం లాంటి జీవితాల్ని మట్టి కొట్టేటట్లుగా చేసేసినాయి. నాకు ఒక వడ్రం మేస్త్రి తెలుసు, కార్పెంటర్. అతని దగ్గర 15 మంది వర్కర్స్ పనిచేస్తారు. ఈ కబోర్డ్స్ వర్క్ ఉంటుంది కదండి, అది అందరూ చేయరు. బాగా దానికి సంబంధించిన వ్యక్తులే కొంతమంది చేస్తూ ఉంటారు. బాగా వర్క్ వచ్చిన వాళ్ళే కొన్ని కబోర్డ్లు అయినా మంచి మోడల్లో చేస్తూ ఉంటాడు అన్నమాట. 15 మంది వర్కర్స్ పని చేస్తుంటారు, ఎప్పుడు నిత్యం పని జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి ఎంత దీవెనకరంగా ఉండాలండి? ప్రభు నమ్ముకున్నాడు. మరలా ఎంత దీవెనకరంగా ఉండాలంటే 10 మందికి మార్గదర్శిగా కనబడాలి. 15 మంది పని చేస్తూ ఉన్నారు అతని దగ్గర, ఎప్పుడు నిత్యం వర్క్ ఉంటుంది. కానీ వ్యసనము, త్రాగుడని ఆ వ్యసనాన్ని బట్టి పూర్తిగా ఆరిపోయాడండి. మొత్తం ఇల్లంతా కూడా గుల్లైపోయింది. అప్పుల పాలైపోయాడు, ఆర్థికంగా చితికిపోయాడు. ఓ మాటలో చెప్పాలంటే ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి కూడా అప్పులు చేయవలసిన పరిస్థితిలోకి వచ్చాడు. ఇంత స్థితి ఉన్న వ్యక్తి, వాళ్ళ భార్య పేరు మేరీ, మరియమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఈయనకు కూడా పాస్టర్ గారు కాంబినేషన్ బాగుంటుందని యోసేపు అని పేరు పెట్టాడు. స్తోత్ర ప్రార్థనలు చదువుతూ ఉంటుంటే త్రాగుడు వ్యసనాల నుంచి విడుదలకు పొందేటట్లుగా స్తోత్రం చెల్లిద్దాం అని చదువుతూ అక్కడ జోసెఫ్ తాగుడు వ్యసనమా? జోసెఫ్ తాగటం ఏంట్రా బాబా అంటే, ఆ వ్యక్తిని ముత్యంలా ఉండవలసిన, ఆని ముత్యంలా ఉండవలసిన వ్యక్తిని సాతానుగాడు మట్టి కొట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు వ్యసనాలండి మనిషిని నీరు కార్చేస్తాయి. కీర్తనాకారుడు అదే చెప్తాడు. ఒక వ్యక్తి లైఫ్ బాగుండాలంటే ఆ వ్యక్తి అలవాట్లు మంచిగా ఉండాలండి. బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడితే ఎలాంటి వాళ్ళు అయినా సరే చితికిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు నువ్వు మేల్కొని మరొక్కసారి ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను వెలపెట్టి కొన్నాడు, ముత్యం లాంటి లైఫ్ నీకు ఇచ్చాడు. అంతే, నువ్వు ఆని ముత్యంగానే ఉండాలి, కానీ ముత్యం లాంటి వ్యక్తులు మట్టి కొట్టే పరిస్థితికి వెళ్ళిపోకూడదు. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించునుగాక. గుడ్. ఇప్పుడు ముత్యంలో ఉన్న లక్షణాలు ఏంటో ఒక 5 మాటలు త్వరగా చెప్తాను. నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వాక్య భాగం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వాక్య భాగం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు. సో మొదటి మాట, విలువైనది. కలిగిందంతా అమ్మి కొన్నాడంటే అది ఎంత విలువైందో ఆయన ప్రాణమే పెట్టి నిన్ను కొన్నాడు. సో మొదటి మాట, ముత్యంలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏమిటంటే అది విలువైనది, ఖరీదైంది.
ఏదైనా ఒక వస్తువు మనం ఊరకనే రాదు, వెలపెట్టి కొనాలి. దేవుడు కూడా నిన్ను ఎలా కొన్నాడో తెలుసా? నువ్వు సాతాను చేతులకు వెళ్ళిపోయినప్పుడు, సాతాన కబంధ హస్తాల్లో బంధించబడుతున్నప్పుడు వెలపెట్టి కొన్నాడు కనుకనే నీకు విలువ వచ్చింది. విలువైన వాడవు నువ్వు. అందుకే ఈ మాట కూడా మీకు రిఫరెన్స్ ఇస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 Corinthians chapter 6 verse 20. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. మీరు మీ సొత్తు కాదు. మీరెవరో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు. ఆ ముత్యాన్ని ఆ వర్తకుడు ఎలా వెలపెట్టి కొన్నాడో, ఈ ముత్యం అని పిలువబడుతున్న నిన్ను కూడా యేసయ్య ప్రాణమే పెట్టి నిన్ను కొన్నాడు. మరి ప్రాణమిచ్చి కొన్న దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి నీవు. నీ మీద ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమిటో తెలుసా? ప్రాణమే ఇచ్చేశాడు నీ కోసం. మరి ప్రాణమిచ్చిన దేవునికి నువ్వు ఎంతగా ప్రయాసపడి భక్తి మార్గాలు నడిపించబడాలి. ఈ రోజున క్రైస్తవులు చాలా విలువైన వ్యక్తులే, కానీ ఆ విలువ ఎందుకు తగ్గిపోతుందో తెలుసా? వాక్యం ఈ విధంగా చెప్తుంది, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్యలో నా నామం దూషించబడుతుంది. వారి పేరుకి క్రైస్తవులే, కానీ వారి క్రియలను బట్టి చాలా అవమానపరచబడిన పరిస్థితులు. ఈరోజు నీ జీవితం అలా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు విలువైన వ్యక్తివి, విలువైన కుమారుడివి, విలువైన కుమార్తెవి. నీ మీద దేవుడు వెలపెట్టాడు. ప్రాణమన్నే వెలగా పెట్టి నిన్ను కొన్నాడు. నువ్వు విలువైన వ్యక్తివి. సమాజంలో విలువగా బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. ఆయన రక్తంతో కడగబడిన తర్వాత మరలా చీకటి వైపుకి, మరలా పాపం వైపుకి, మరలా లోక సంబంధమైన ఆచారాల వైపుకి వెళ్ళి అన్యుల్లాగా నువ్వు ప్రవర్తిస్తే దేవుని నామం ఎక్కడ కనపరచబడుతుంది? ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద విలువ ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు కాబట్టి నీకు విలువ వచ్చింది. ఏమండి, గాడిదకి ఎప్పుడు వచ్చింది విలువ చెప్పండి? యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నప్పుడే కదండి ఆ గాడిదకి విలువ. గాడిద వస్తూ ఉంటుంటే ఆ రోడ్డంతా కూడా బట్టలు పరిచేస్తూ ఉన్నారు. ఖర్జూరం మట్టలు తీసుకుని హోసన్న చేయమని పాటలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడు లేని ఈ విలువ ఈ గాడిదకి ఎలా వచ్చిందంటే ప్రభు ఉన్నాడు కనుకనే. ఈరోజు నీకు ఈ విలువ ఎక్కడిది అంటే ప్రభువుని బట్టే, ప్రభువుని బట్టే, ప్రభు నామాన్ని బట్టే. అతడు నా నామముని ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదనని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఈ విలువ నువ్వు ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఈ విలువ తగ్గిపోకుండా కాపాడుకునే కృప పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఖచ్చితంగా నువ్వు విలువైన వ్యక్తివి అని మర్చిపోకు. ఆ మధ్యకాలంలో ఒక 10 ఏళ్ల క్రితం, నాకు అప్పుడు ఇంకా పరిచర్య లేదు, చిన్న గదిలోనే ఆరాధన జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఆదరణ కూటానికి వెళ్ళాను, ఒక జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాను. చాలామంది పాస్టర్స్ కూడా వచ్చారు, నన్ను కూడా ఇన్వైట్ చేశారు. వెళ్ళానమాట. వెళ్ళి కూర్చుని ఉన్నాం. అక్కడ నడిపిస్తున్న పాస్టర్ గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క 10 నిమిషాలు 10 minutes గ్రీటింగ్స్ లాగా 2-3 మాటలు చెప్పండి అని మైక్ ఇస్తూ ఉన్నారు. నా ముందు చాలామంది సీనియర్లు కూర్చున్నారు. నాకు కొత్త తెలియదు వాళ్ళ గురించి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యక్తి పలానా వ్యక్తి చనిపోయారు, ఈయన చనిపోవటం సంఘానికి చాలా బాధను కలిగించే పరిస్థితి, సంఘంలో లోటు కనబడతా ఉంది, ఈయన చనిపోవటం సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా విలువైన వ్యక్తిగా ఉండేవాడు, ఏది జరిగినా ముందు ఉండేవాడు, అది ఇది అని ఒక్కొక్కరు సుగంధ తైలము కంటే, తెలీదా మీకు? ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు, ఒక సుగంధ తైలము కంటే మంచి పేరే మేలు అని, ఈయన చాలా మంచోడని అందరూ
ఉన్న పాస్టర్లు అందరూ కూడా పెద్దగా చెప్తా ఉన్నారు ఆయన గురించి, అంతే కదా. ఎవరు చనిపోయినా ఆ సమాధి పెట్టి మీద ఏమని రాస్తుంది, మంచి పోరాటం పోరాడి తిని, ఆ వాక్యాలు చెప్తా ఉంటారు వాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది, ఇలాంటి ఎన్నో చెప్తా ఉన్నారు. నాకు తెలియక ఎవరైనా మాటలు చిన్న ప్రార్థన చేశాను అనమాట, చిన్న ప్రార్థన చేసి కూర్చున్నాను. ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు. కూటమి ఇంకా జరుగుతూ ఉందండి. ఈ లోపల ఇంకొక ఆవిడ వచ్చింది, నాకు ఉంది ఆస్తుల వాటా అంటుంది. తెరబో చూస్తే రెండో వైపు అంటే సెకండ్ భార్య అంటే ఎవరికి తెలియదు ఆ గొడవ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరికి తెలీదు. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయండి. మంచోడండి బాబు, అదండి ఇదండి, ఎవరికి తెలియదు. 2 పిల్లలు, కుటుంబం, మళ్ళీ ఇంకో భార్య ఉంది. ఇలాంటి వాళ్ళని మంచి ముత్యం అంటారా? విలువ పెరుగుతుంది అంటారా? ఆలోచించండి మీరే. ఈరోజు సమాజంలో నీ విలువ ఎలా ఉంది? సంఘములో నీ విలువ ఎలా ఉంది? ఖచ్చితంగా మన విలువ మనం కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. కొంచెం చేతులెత్తి ఆమేనంటారా? కానీ కొర్నేలి గురించి చెప్పబడుతున్న మంచి మాట ఏంటో తెలుసా? చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. ఎంత మంచి మాట కొర్నేలి గురించి చెప్పబడి ఉంది. అపోస్తుల కార్యాలు 10:22. అందరూ వారు నీతిమంతుడని, దేవునికి భయపడేవాడని, యూదా జనులందరి వలన మంచి పేరు, ఒక్కరి ద్వారా కాదు, యూదా జనులందరి ద్వారా మంచి పేరు పొందిన శతాధిపతి అనే కొర్నేలు ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరు చెప్తున్నా తెలుసా? యూదా ప్రజలందరి ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒక వ్యక్తి అందరికీ మంచిగా ఉండడం చాలా కష్టం, కానీ కొర్నేలి గురించి చదివితే ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడండి. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు, కానీ ఉన్నంతకాలం మంచి పేరు, మంచి ముత్యము లాగా మనం విలువను మనం కాపాడుకోవాలి. మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నది. అందుకే నీ మీద విలువ పెట్టి నిన్ను కొన్నది. నీ పేరు నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడు అలాగ నీకు సహాయము చేయునుగాక. ప్రియులారా, ఈ యొక్క ముత్యము ఒకప్పుడు ఎవరు అంటే ఇసుక రేణువే. ఆ ఇసుక రేణువు ఆల్చెప్పులోకి వెళ్ళిన తర్వాత ముత్యంలాగా మారింది, తయారైంది. ఒకప్పుడు నువ్వు ఇసుక లాంటి వ్యక్తివే. ఎవరైనా ఇసుక నా ఆస్తి అంటారండి? ఇసుక వాల్యూ లేదు. ఇసుక ముత్యంలా తయారవ్వాలి. ఇంకా ఈరోజు విశ్వాసం ఎలా ఉన్నారంటే ఇసుకలాగే ఉంటున్నారు. వీళ్ళు ఆల్చెప్పులోకి వెళ్ళి ముత్యంలాగా తయారవట్లేదు. ఇంకా ఇసుక లాంటి జీవితం. ఇసుకలో ఎన్నో మైనస్ క్వాలిటీస్ ఉంటాయి. ఇసుకలో ఎవ్వరూ పరిగెత్తలేరు. పరిగెత్తగలుగుతామని చెప్పండి? ఇసుకలో ఎప్పుడు పరిగెత్తలేము. ఈరోజు దేవుని కోసం ఒక్క అడుగు ముందుకు ఎలా పోతున్నావు అంటే నువ్వు ఇంకా ఇసుకలాగే ఉన్నావు. సాక్ష్యం చెప్పమ్మా, సాక్ష్యం చెప్పడం రాదని ఇంకా ఇసుక భూమిలా ఉన్నావు. ఓ పాట పాడు, ముందుకు రాలేకపోతున్నావు, పరిగెత్తలేకపోతున్నావు. ప్రభు కార్యాల కోసం పరిగెత్తలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా ఇసుక భూమిలోనే ఉన్నావు. ఇంకా ముత్యంలా తయారవ్వలేదు. ఇంకా ఈ ఇసుకలో ఉన్న మైనస్ క్వాలిటీస్ ఏంటో తెలుసా? ఇసుక వాతావరణానికి తగినట్లుగా మారిపోతుంది. నువ్వు అలా ఉండకూడదు. ఏ ఎండకి ఆ గొడుగుగ్గేటట్లుగా ఉండకూడదు. గుళ్ళోలాగా, ఇంటి దగ్గరలాగా అలా మారిపోకూడదు. ఒకవేళ అలా మారిపోతున్నావు అంటే ఇంకా నువ్వు ఇసుకలాగైనా ఉన్నావు, కానీ ముత్యంలాగా తయారవ్వలేదు. నీకోసం విలువైన రక్తం కార్చాడు ప్రభు. నీ విలువ నువ్వు కాపాడుకోవాలి. ముత్యంలాగా నువ్వు మారిపోవాలి. నీ కొరకు దేవుడు అది ఆశిస్తూ ఉన్నాడు. యేసు నామములో కృప కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్. ఇసుక
గురించి ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, బండ మీద కట్టిన ఇల్లుకి ఇసుక మీద కట్టిన ఇల్లు గురించి మాట్లాడుతూ, ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు కూలిపోలే కదా, స్థిరంగా ఉంది. వానొచ్చింది, వరదొచ్చింది, గాలి వచ్చింది, కానీ ఆ కట్టడం కూలిపోలేదు. ఈరోజు నీవు ఆత్మీయంగా పడిపోతున్నావంటే ఇసుక ఇంకా ముత్యంలా తయారవలేదు. చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అంటారా? మీకు సింపుల్గా చెప్తాను చూడండి. ఒక బౌల్ ఉంది, ఒక పాత్ర. ఈ పాత్రలో ఫస్టే ఇసుక వేసామనుకోండి, ఇంక అందులో ఏమి వేయటానికి ఉండదు. వేస్తే నీళ్లు తప్ప ఇంకేం వేసినా కుదరదు. కానీ అదే ఖాళీ పాత్రలో ఫస్ట్ చిన్న రాళ్ళు, ఆ తర్వాత కొంచెం పెద్ద రాళ్ళు, ఆ తర్వాత ఇసుక, ఆ తర్వాత నీళ్ళు ఎన్ని వేసినా ఆ బౌల్ నిండి ఉంటుంది. ఈరోజు చాలామంది హృదయం అనే ఆ పాత్ర ఎలా ఉంటుంది, ముందే ఇసుకతో నింపేసుకుంటున్నారు. ఇంక విలువ ఎలా వస్తుందో చెప్పండి. ఈరోజు నువ్వు ఒక దైవజనుడిగా నేను నీ గురించి చెప్తున్నాను. నువ్వు విలువైన వ్యక్తివి. నీ మీద దేవుడు వెలపెట్టాడు. నీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉంటే చాలా కాస్ట్లీ పెట్టి నువ్వు కొంటే దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటావో, నీకు ఇచ్చిన రక్షణ కూడా అంత భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. భయముతో, వణుకుతో ఆ రక్షణ కొనసాగించాలి. కానీ విలువలేని వ్యక్తిగా నువ్వు మారిపోకూడదు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. కొంచెం గట్టిగా హుషారుగా ఆమేన్ అని చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా. తప్పకుండా నీ నుంచి అది ఆశపడుతున్నాడు. డూప్లికేట్ భక్తి మనం చేయకూడదండి. ఈ రోజున క్రైస్తవ్యం ఎలా అయిపోయిందంటే, పైకి భక్తి, అందులో ఉన్న శక్తిని ఎవరు ఆశ్రయించలేకపోతున్నారు. ఎంత కపటంగా మారిపోతున్నారో క్రైస్తవ బిడ్డలంటే, అంత కపటంగా మారిపోతున్నారు. కనిపించామనుకోండి, మనం అన్నా అని సాగదీస్తారు. ఎక్కడి వరకు సాగదీస్తారు తెలుసా? ఆదిలాబాద్ దాకా వెళ్తుంది ఈ మాట, అన్నా అని. ఈ అన్న కాస్త తర్వాత దున్న అయిపోతాడు. అక్కా అని సాగదీస్తారు. వాస్తవంగా మనల్ని కూడా నిజంగా ప్రేమ ఉందేమో అనుకుంటాం మనం. ఈ అక్క కాస్త తర్వాత కుక్క అయిపోతుంది. ఆలోచించండి, విలువైన వారు, నీ విలువ తగ్గకూడదు. క్రైస్తవ్యం చాలా విలువైంది. నాకు ఈ మధ్యకాలంలో చాలామంది గొప్ప వాళ్ళు వారు పరిచయం అయితే వాళ్ళు చెప్తున్నారు, మేము మిషనరీ స్కూల్ అని చదువుకున్నామయ్యా. వారు అన్యులే. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మేము మిషనరీ స్కూల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చాం. క్రైస్తవ్యం ఎప్పుడు ప్రజలకు మేలే చేసిందండి. హాస్పిటల్ కట్టించింది, వైద్య సేవలు అందించింది. క్రైస్తవ మిషనరీల ద్వారా ఎన్నో కార్యాలు జరిగినవి. క్రైస్తవ సైంటిస్టుల ద్వారా ఎన్నో ఉపకారాలు పొందుకున్నారు కదా. ఈ విలువంతా యేసు ప్రభుని బట్టే వచ్చింది కదా. మనం ఎప్పుడు ఆ విలువను కాపాడుకుందాం. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. నీవు విలువ తగ్గకుండా దేవునిలో స్థిరంగా నిలిచి ఉందువుగాక. గట్టికోసారి ఆమేనండి. ఒక తల్లి ఆటో ఎక్కుతుంది. ఎక్కడికమ్మా? షమ్మ. అవునా, మేము కూడా వస్తాం. ఒకప్పుడు ఆ పేరు తెలియదు ఎవరికి, కానీ ఇప్పుడు ఆటో వాడిని అడిగినా తీసుకొస్తా ఉన్నాడు. ఆ సంఘమును బట్టి నీకు విలువ వచ్చింది, సేవకుని బట్టి నీకు విలువ వచ్చింది. ఆ విలువ నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ప్రభువులో అమూల్యము లాంటి ముత్యాలుగా మీరు మార్చబడి విలువైన వ్యక్తులుగానే ఎప్పటికీ ఉందురుగాక. గట్టికోసారి ఆమేనండి. కొన్నిసార్లు విలువ లేని పనులు చేస్తూ ఉంటారు. ముత్యాలే వేళ్ళు. చూడండి, కొంతమంది ఇంట్లో తలదించుకునేటట్లుగా పిల్లల ద్వారా విలువంతా కోల్పోతూ ఉంటారు. సో మీరు అలా ఉండకూడదు. ఎప్పుడు విలువైన వ్యక్తులుగానే ఉండండి. ఓకే, రెండో మాటలకు వస్తుంది. సెకండ్ వన్, ఈ ముత్యంలో ఉన్న లక్షణం ఏంటి? ప్రభు ఎందుకు
పరలోక రాజ్యాన్ని ముత్యంతో పోల్చి చెప్పాడు. ఆ ముత్యము మనమే అని చెప్పాను. ఈ ముత్యంలో ఉన్న ఫస్ట్ క్వాలిటీ అది విలువైంది. మనం కూడా యేసయ్య రక్తంతో కడగబడ్డాం కాబట్టి మనకు విలువ వచ్చింది. సో ఇప్పుడు రెండో మాట చెప్తున్నాను, సెకండ్ వన్. ఈ ముత్యం ఎలా ఉంటుందంటే ప్రకాశమానంగా ఉంటుంది. ముత్యాన్ని మీరు ఎప్పుడైనా చూస్తే ప్రకాశమానంగా ఉంటుంది, షైనింగ్ కనపడుతూ ఉంటుంది. క్రైస్తవుడు కూడా ఎప్పుడు ప్రకాశమానంగానే ఉండాలండి. చెప్తాను, మీకు రిఫరెన్స్ ఇస్తాను బైబిల్ గ్రంథంలోంచి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుట ఇష్టపడితిరి. చూడండి, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. ఎవరితడు? యోహాను. ఈ ముత్యము ఎలాగ ప్రకాశిస్తూ ఉంటుందో దేవుని పిల్లలు కూడా ఎప్పుడు ప్రకాశమానంగానే ఉండాలి. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం ఆరిపోయే పరిస్థితి రాకూడదు. కొంతమంది క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే ఆదివారమే ఒక్క వెలుగుతారు, మరలా ఆదివారం వరకు ఆరిపోతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు వెలగాలంటే ఎప్పుడు ఆదివారం రావాలి. అలా ఉండకూడదండి క్రైస్తవ జీవితం. నీ జీవితం ఎప్పుడూ కూడా ప్రకాశమానంగానే ఉండాలి. ఒక్క వెలుగు, ఆ వెలుగులోనికి అనేకులు వచ్చేటట్లుగా నీ వెలుగు ప్రకాశించాలి. ప్రభు నిన్ను ముత్యంతో పోల్చడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వెప్పుడు ప్రకాశిస్తున్న క్రైస్తవుడిగానే ఉండాలి. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు అన్నాడు దేవుడు. ఎక్కడ పెట్టమన్నాడు? అనేకులకు వెలిగివ్వటానికి దీపస్తంభం మీద పెట్టండి. అంటే దీపస్తంభం మీద పెట్టబడిన దీపం ఎప్పుడు అనేకులకు వెలిగిస్తూనే ఉంటుంది. ఒక లైట్ హౌస్ని మీరు చూడండి, వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది, దారి చూపిస్తూనే ఉంటుంది. దేవుని పిల్లలు కూడా ముత్యంలాగా ప్రకాశించే జీవితాలు మనకు కావాలి. కొంతకాలం ప్రకాశించి ఆ తర్వాత ఆరిపోయే క్రైస్తవ్యంగా మనం ఉండకూడదు, కానీ ఎప్పుడు మండుచు ప్రకాశించే దీపాలుగానే ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి ఆమెన్ అంటారా? చూడండి, ఒక వాక్యం చదివిస్తాను. యోహాను సువార్తలో మనం చదివాం కదా, ఇప్పుడు మత్తయి సువార్తలో మీకు చదివిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5:16. త్వరగా చదువు. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, సత్క్రియ అనే వెలుగు ఏం చేయాలి? ప్రకాశింపచేయండి. నిజమే, దేవుడు నిన్ను ఒక ముత్యంగా మార్చాడు, నీకోసం వెలపెట్టి కొన్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలంటే ప్రకాశమానం. ఎలా వస్తుందో తెలిసే ఈ ప్రకాశం? నువ్వు చేసే క్రియలు. పరలోకమందున్న మీ తండ్రికి మహిమ వచ్చేటట్లుగా వారి ఎదుట సత్క్రియలు అనే వెలుగుని ప్రకాశింపచేయండి. ఒక సహోదరికి మ్యాచింగ్స్ మాట, పెళ్లి సంబంధాలు వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉంటారు కదా. మగపిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తారు, పెళ్లి కొడుకుకి, ఆడపిల్లలకు కూడా పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. మొత్తం మీద ఒక సంబంధం వచ్చింది. ఇప్పుడు ఎంక్వైరీ కోసం వెళ్తూ ఉంటారు, ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఊరోళ్ళకి ఫోన్ చేసి పలానా ఊరు నుంచి ఒక సంబంధం వచ్చింది, పలానా వాళ్ళు ఇంటి పేరు, వాళ్ళ నాన్నగారు ఇందులో చేస్తాడంట, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ అంట, 2 పిల్లలు ఉన్నారంట, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది ఎంక్వైరీ చేస్తుంటారు. ఫోన్లో ఎంక్వైరీ చేసి కనుక్కునే వాళ్ళు కొందరు, మేము వస్తున్నాం పలానా ఊరు, ఆ ఎంక్వైరీ కోసమని వెళ్తూ ఉంటారు. ఆ కుమార్తె కోసం, ఆ పెళ్లి కూతురు కోసం ఎంక్వైరీ చేశారు. మొత్తం ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నారు.
ఎవరిని అడిగినా ఆ ఎంక్వైరీలో ఆ పలానా అమ్మాయి ఎలాంటిదండి, పలానా వాళ్ళ కూతురు ఎలాంటిదండి, ఒకటే మాట, వాళ్ళు చాలా భక్తి కలిగిన కుటుంబం అండి. వాళ్ళు ఆదివారం వస్తే దేవుని మందిరంలో ఉంటారు, సోమవారం డ్యూటీలకు వెళ్తారు, మళ్ళీ సాయంకాలం మరలా ప్రార్థనకి వెళ్తారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన వినబడుతూనే ఉంటుంది. వాళ్ళ క్రియలు ఎంత మంచివంటే వాళ్ళు అసలు ఉన్నారో లేరో కూడా మాకు తెలియదండి. అసలు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు కానీ సమస్యలు కానీ అస్సలు తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ మేము ఇప్పటి వరకు వినలేదండి. ఏ ఇంటిని పలకరించిన పలానా వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదంటే ఇదే సాక్ష్యం, సత్క్రియే. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మన క్రియలను బట్టే మనం ప్రకాశిస్తాం. మన వెలుగు అనేకులకి దీవెనకరంగా మారుతుంది. దేవుడు నిన్ను ముత్యంగా మార్చాడంటే నీ క్రియలు బాగుండాలి. పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయనుగాక. బైబిల్ ఏమంటుందో తెలుసా? అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. చదువుదాం ఆ మాట. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది. ఎప్పుడు? అప్పుడు అన్నాడు. ఎప్పుడంటే ఆ పై వచనాలు చదువుకుంటే తిన్నగా నువ్వు దేవుని వైపు చేతులు చాపాలి, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతనంతటిని దూరంగా తీసేసేయాలి. అప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తాం. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, ప్రకాశించుచున్న ముత్యంలాగా సంఘ బిడ్డలను దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? హుషారుగా చెప్తారా హల్లెలూయా అని? ఖచ్చితంగా మీరు ప్రకాశించాలి. ఇంకొక మాటలు ఏమని రాసింది తెలుసా? బుద్ధిమంతులైతే ఆకాశములో ప్రకాశించే నక్షత్రాల్ని పోలి ఉన్నారు, ఎవరు అనేకుల్ని ప్రభువైపు త్రిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే నక్షత్రాల్లా ఉంటారని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 12:3లో ఈ మాట చెప్పాడు. అంటే మనం షైనింగ్, ప్రకాశించే జీవితాలు ఎప్పుడు ఉంటాయో తెలుసండి? అనేకుల్ని ప్రభువైపు త్రిప్పాలి మనం. ఈ ముత్యము ప్రకాశించినట్లు నీ జీవితం కూడా ప్రకాశించాలంటే నువ్వు ఒక్కడవే కాదు, అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పాలి. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? బాబు, మీటింగ్స్ ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీటింగ్స్కి అనేకులు నడిపించండి, నీ వంతుగా నువ్వు కృషి చేయి అంటే అనేకుల హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటో తెలుసా? సెలవుల్లో పెడితే వద్దు, ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో పెడితే ఎలా వస్తాం? సెలవుల్లో పెడితేనేమో ఊరు వెళ్ళిపోతావు, ఇప్పుడు పెడితేనే ఎవరు వస్తారా అంటావు. ఇంకేం ప్రకాశిస్తున్నానో చెప్పు. ఎవరు దేవుని వైపు త్రిప్తారో వాళ్ళు ప్రకాశించే నక్షత్రాలు. ప్రియులారా, మనకి అవకాశం దేవుడిచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అనేకులు నువ్వు ప్రభు వైపు తిప్పితే చాలు, అప్పుడే నువ్వు నిజమైన ముత్యంలాగా ప్రకాశిస్తావు. పనులు ఎప్పుడూ ఉండేవే, వ్యాపారాలు ఎప్పుడూ ఉండేవే, ఏడాదికి ఒకసారి మనం జరిపించుకునే ఈ పండుగలు, సభలు, సో ఇవి నీకు దేవుడు ప్రయోజనకరంగా ఏర్పాటు చేశాడు. మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదంటే 4 రోజులు సెలవు పెట్టుకుని ఆ హాస్పిటల్లో ఉంటాం. ఎవరో బంధువులు పెళ్ళైతే వారం రోజుల నుంచి సెలవు పెట్టుకుని అక్కడ అన్నీ చక్కబెడతా ఉంటారు. మరి ఈ ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని గురించి ఏది నీ ప్రకాశమానమైన జీవితం? అనేకులు నువ్వు ప్రభు వైపు తిప్తేనే నిజమైన నక్షత్రం, ప్రకాశించే జీవితం. పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో నీకు కృప చూపునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కానీ సంఘంలో విశ్వాసుల యొక్క స్థితి ప్రకాశమానమైన ఆ షైనింగ్ కనబడట్లేదు.
ఎలా ఉంటుందో తెలుసండి సంఘ పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉంటుందో తెలుసా? ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టారండి. ఓ 2 రోజులు సభలు పెట్టారు ఆయన. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆయనకి ఒక కాలు లేదు, ఒంటి కాలు మీదే సేవ చేస్తూ ఉంటాడు. ఒక కాలు లేదు, తీసేశారన్నమాట. బాగా ఆ కాలు లేదు ఆయనకి. పోలియో వచ్చింది. ఒక కాలుతోనే పరిచయం చేస్తూ ఉంటాడు. చాలా నాకు అనిపిస్తూ ఉంటుంది అలా ఆయన్ని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, ఈయనలాగా మేము చేయలేకపోతున్నాము, ఈయనలా కష్టపడలేకపోతున్నాం. ఒక కాలుతోనే ఈయన అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు, రాత్రి పగలు తిరుగుతూ ఉన్నాడు. ఈయనకిలా మేము కష్టపడలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఒక కాలే ఉంది, అయినా రాత్రి పగలు ప్రయాసపడుతూ ఉంటారు. 2 రోజులు సభలు పెట్టారట ఆయన. సభలు పెడితే దైవజనులు వచ్చాడు, అద్భుతమైన సందేశాలు అందించారు. సంఘము చాలా యాక్టివ్గా పరిచయం చేసింది. సంఘ పరిచర్య చాలా అద్భుతంగా దీవించబడుతూ వచ్చింది. సభలు పెట్టిన ఆ తర్వాత 2 రోజుల తర్వాత, సభలైన 2 రోజుల తర్వాత ఆ సేవకుణ్ణి మరొక దైవజనుడు కలిసి అడిగారంట, అన్నా సభలు జరిగినాయి కదా, చాలా దీవెనకరంగా జరిగినవి, అసలు ఊహించని రీతిగా ప్రజలు వచ్చారు, అద్భుతమైన సందేశాలు అందించారు, చాలా వండర్ఫుల్గా జరిగినాయి అన్నా అని అంటే, ఆ సేవకుడు మాత్రం మనసులో వేదన పడుతూ ఉన్నాడంట. అదేంటన్నా, ఇంత అద్భుతంగా సభలు జరిగితే మేమందరూ హ్యాపీగా ఉంటే నువ్వెందుకన్నా ఇంత డల్గా ఉన్నావు అంటే, లేదు సభలు బాగా జరిగిన సంతోషం నాకు ఉంది, కానీ సంఘంలో ఒక సంఘ పెద్ద మొత్తం డిస్టర్బెన్స్ చేసేసాడు మొత్తం అంతా కూడా. దాన్ని బట్టి నా మనసంతా వేదనగా ఉందన్నా అన్నాడంట. ఏం చేశాడు, ఏం జరిగింది? ఏమి లేదు, ఆ సభలకి ఆ సంఘ పెద్ద యొక్క మనవరాలు ఒక పాట పాడతానని అడిగింది. లాస్ట్ రోజు ఇస్తానులే అన్నాను. లాస్ట్ రోజు వర్షం వచ్చింది. లాస్ట్ రోజు వర్షం వచ్చడం వల్ల ఇక సభ స్టార్ట్ చేయడమే లేట్ అయిపోయింది. ఇక పాటలకు అవకాశం లేదు. వెంటనే ఆయన సభలు అయిన తర్వాత వెంటనే అసలు ఈ సంఘం పునాదుల్లోంచి మేము ఉన్నాం, ఈ సంఘం ప్రారంభం నుంచి మేము ఉన్నాం, మా మనవరాలు అడిగితే పాట ఇవ్వ నువ్వు, ఏం పాస్టర్ అయ్యా నువ్వు అనని గొడవ చేశాడు. సభలు జరిగినాయని ఆనందం ఉంది, కానీ ఈ మనిషి ఇలా తయారయ్యాడనే బాధ నాలో ఉంది అని ఆ సంఘ పరిస్థితి గురించి ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రకాశించవలసిన సంఘం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. ఈరోజు చూడండి సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సంఘాల్లో ఎలక్షన్స్, సంఘంలో గ్రూపులు, సంఘములో ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఒక గ్రూప్ పెట్టేసుకుంటున్నారు. అలా ఉంటే సంఘం ప్రకాశించదండి. నా వంతుగా నేను కష్టపడాలి, ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపించాలి అని ఎవరంతటి వాళ్ళకి బాధ్యత వస్తేనే సంఘం ప్రకాశించేది. అంతేగాని నాకు పదవి ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నా పేరు చెప్పలేదు అని నువ్వు అలాగా ఉన్నంతకాలం సంఘము క్షేమాభివృద్ధి చెందదు. పరిచర్య సంఘం అంటే ఏంటి? క్రీస్తు రక్తమిచ్చి కొనబడ్డావు. నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటంటే, సాధ్యమైతే ఒక్కరిని ప్రభువు దగ్గర నడిపించు. ఒక్కరిని ప్రభువు దగ్గర నడిపించడం ఎంత కష్టమో తెలుస్తుంది నీకు. అంతేగాని ఉన్న వాళ్ళని చెదరగొట్టేసి వాళ్ళ దగ్గర రకరకాలుగా మాట్లాడి, నేను ఎంతో కాలం నుంచి ఉన్నారు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తారా సండే స్కూల్ పరిచయం అప్పగిస్తారా, ఇలాంటి మాట్లాడుతూ ఉంటుంటే నీ ఆత్మీయ జీవితం ప్రకాశించదు. దేవునిలో నువ్వు ప్రకాశించాలంటే నీ వంతుగా కొంతమందిని ప్రభువు దగ్గర నడిపించు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు రావటం ఒక్కరిగా వచ్చారు, ఆ తర్వాత అనేక కుటుంబాలని ప్రభువులోకి నడిపించారు. వాళ్ళ జీవితాలు ప్రకాశమానంగా ఉన్నాయి. నీవు కూడా ప్రకాశించే వ్యక్తిగా ఉంటే నువ్వు నిజమైన ముత్యంలాగా సంఘంలో ఉంటావు. ప్రభు అలాంటి కృప నీకు అనుగ్రహించునుగాక. ప్రభు నీకు సహాయము చేయనుగాక. గుడ్. 3వ మాట చెప్తాను.
సో ఒకటి, ముత్యము విలువైనది. రెండు, ప్రకాశమైనది. మూడవది, ముత్యము చాలా మృదువుగా ఉంటుందండి. మృదువైనది. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. మీలో అణుకువ గలవాడునైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడునైనట్టు, పౌలు నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి, వెరీ ఇంపార్టెంట్, ఆ మాట టిక్ చేసుకోండి, మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో మృత్యము మృదువుగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. దేవుడు నిన్ను వెలపెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు ఎలా మారిపోవాలి తెలుసా? మృదువుగా ఉండాలి. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా అండి? రఫ్. దేవుని పిల్లలు ఎప్పుడు రఫ్గా ఉండకూడదండి. నువ్వెప్పుడు మృదువుగానే కనబడాలి. నీ మాట మృదువుగానే ఉండాలి, లేకపోతే నీ క్రియలు మృదువుగానే కనబడాలి, నీ సాక్ష్యం మృదుత్వంగానే ఉండాలి. పౌలు అంటాడు, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ఒకప్పుడు నేను దూషకుణ్ణి, ఒకప్పుడు హానికరుణ్ణి, కానీ ఇప్పుడైతే ప్రభువు కొరకు సాక్షిగా బ్రతకటానికి మృదువుగా మారిపోయాను. జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా. అంటే పౌలు యొక్క జీవిత విధానం చూస్తే ఆయన జీవితం ఎంత ముత్యం ఎలా మృదువుగా ఉందో అలాగ మృదువుగా మారిపోయాడు. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను, విశ్వాసిగా నువ్వు ఎలా ఉండాలంటే అత్తతో మాట్లాడేటప్పుడు మృదువుగానే, మామయ్య గారు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మృదువుగానే, లేకపోతే మీ ఇంట్లో మీ బావగారు ఉంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చి మృదువుగానే మాట్లాడాలి. ఎప్పుడు నీ మాటలు ఎలా ఉండాలంటే మృదువుగానే ఉండాలి, కానీ ఎప్పుడు రఫ్గా మాత్రం ఉండకూడదు. సో దేవుడు నిన్ను ముత్యంతో ఎందుకు పోల్చాడు తెలుసా? ముత్యము మృదువుగా ఉంటుంది. అందుకే మహారాజైన సొలొమోను ఏమంటాడు తెలుసా? ఇలా చెప్పాడు, ఇలా అంటాడు, ఏమని పలికాడు తెలుసా? మృదువైన మాట, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, కోపాన్ని తగ్గిస్తుంది, కానీ నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది. మృదువైన మాట కోపాన్ని చల్లార్చేస్తుంది. చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చూడాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చు. కోపంతో ఉన్న వాళ్ళని కూడా కూల్ చేస్తుందంట. నొప్పించు మాట కానీ రేపును. నువ్వు నొప్పి కలిగేటట్లుగా మాట్లాడావు అనుకో, ఎలాంటి వాళ్ళకైనా కోపం వచ్చేస్తుందట. అందుకని ఒక అన్నయ్యగా నేను కోరుకుంటున్నాను, సంఘబిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలంటే మృదువుగానే. మోషే గురించి మనం చదువుతాం కదా, భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు? ఇద్దరు ఐగుప్తీయుడు ఎబ్రీయుడు గొడవ పెట్టుకుంటున్నాడు, అంతే వాణ్ణి ఇసుకలో చంపి పాతిపెట్టేశాడు. ఇదే కోపం మోషేకి ఉంటే ఐగుప్తి అంతట్లో ఇశ్రాయేలీల్ని ఆ అరణ్యంలో ఇసుకలో ఒక్కొక్కడిని కూడా పాతిపెట్టేసేవాడు అసలు. కానీ ఆ యొక్క రఫ్, ఆ యొక్క కోపం అంతా పోయింది. ఎంత మృదువుగా మారిపోయాడంటే ఎన్నోసార్లు ఇశ్రాయేల్ ప్రజలు అతన్ని బాధ పెడతా వచ్చారు. అంతగా చేయలేనివాడు ఎందుకు తీసుకురావాలి ఈ అరణ్యంలోకి? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఇలా మాట్లాడుతూ ఉండేవారండి. ఎన్నన్నా సనుగుతూ ఉండేవారు, ఎన్న అనుకోనివ్వండి. ఆయన మాత్రం సాత్వికంగానే వెళ్ళిపోతూ వచ్చాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ సాత్వికం మిమ్మల్ని గొప్ప చేస్తుంది. ముత్యంతో దేవుని నువ్వు ఎందుకు పోల్చాలంటే ఆ ముత్యం ఎప్పుడు కూడా మృదువుగా ఉంటుంది.
నువ్వు కూడా ఖచ్చితంగా మృదువైన మాటలు, నీ నోట ఇంపైన మాటలు, ఎవరిని గాయపరిచేటట్లుగా మాట్లాడొద్దు, ఎవరిని బాధ పెట్టేటట్లుగా మాట్లాడొద్దు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసండి, కత్తిపోటు మాటలు ఎలా ఉంటాయండి. ఇంకా ఆ రోజు వాళ్ళు అన్నం తినరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే అలా ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు అలా ఉండొద్దు. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మృదువుగానే ఉండు, సాత్వికంతోనే సమాధానం ఇవ్వండి. పరిశుద్ధాత్ముడు మీకు అలాంటి కృప అనుగ్రహించునుగాక. ప్రభు చెప్పాడు కదా, నీలో ఉన్న రాతి గుండెను తీసేసి మాంసపు గుండెని ఇస్తానని చెప్పాడు. కొంతమంది చెప్తారు, నాకు కోపం వచ్చిందండి అందుకే అనేసానండి. ఇప్పుడు అనేసిన తర్వాత ఆ మాట మరలా నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావు చెప్పండి? లేదు. సో నువ్వు అన్న మాట నీతోనే పోతుందా? ఆ వ్యక్తి ఎందుకు ప్రార్థన మందిరం మానేశాడు? పలానా వాళ్ళు అన్నారండి నన్ను, అందుకే నేను దూరం అయిపోయాను. ఈరోజు నీ ఆత్మీయ జీవితం సంఘములో ఎప్పుడు మృదువుగానే ఉండు. నీ ద్వారా ఎవ్వరు దేవునికి దూరం అయిపోకూడదు. నీ ఆత్మీయ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగానే కనబడాలి. పరిచర్య చేసేటప్పుడు ఖచ్చితంగా అనేకులు నీలాంటి, ఒక చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ ఒకలా లేవు కదండి. సంఘంలో అందరూ ఒకలా ఉండరు. నువ్వు ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసి కాబట్టి నీకు అన్నీ తెలుసు కాబట్టి కొత్త వాళ్ళని ఏం చేయాలంటే జాగ్రత్తగా చారదీసి వాళ్ళకి ఆ బాధ్యతలన్నీ అప్పగించి, అవసరమైతే నువ్వు చేయటం మానేసిన వాళ్ళకి ఆ పనులు అప్పగిస్తే ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అంతేగాని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో కూడా నీ ఆత్మీయ జీవితాన్ని మృదుత్వానికి బదులుగా రఫ్గా తయారైతే నువ్వు ముత్యం కాదు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోండి, ముత్యం ఎప్పుడు మృదువుగానే ఉంటుంది, సాత్వికం. ప్రభు అలాగ నిన్ను నడిపించునుగాక. గుడ్. 4వ మాట చెప్తున్నాను, ముత్యములో ఉన్న 4వ లక్షణం అమూల్యమైనది అనండి ఒకసారి మీ నోటితో. మత్తయి సువార్త 13:46 అమూల్యమైనది. ఆ ముత్యం పేరే, టైటిలే అమూల్యమైనది కదా. చూడు స్వామి భక్తుడా, 13:46 అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొని దాన్ని కొన్నాడు. మూల్యం పెట్టాడు, దాని మీద వెల చెల్లించాడు. నువ్వు కూడా క్రైస్తవుడు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి? అమూల్యమైన వాళ్ళు. అంటే నాకు విచిత్రమైన సంగతి ఒకటి చెప్తాను. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి చెప్తాను, హల్లెలూయా చెప్పండి. ఒక అన్నయ్య పాపం వాళ్ళ పాప పుట్టింది. ఏం పేరు పెట్టాలి చాలా రోజులు, ఒక మాటలో చెప్పాలంటే చాలా రోజులు, ఫస్ట్ బర్త్డే అయిపోయింది, చాలా రోజులు అసలు ఏం పేరు పెట్టాలో చాలా రోజులు కన్ఫ్యూజ్ అయిపోయాడు. చివరికి ఆలోచించి ఏం పేరు పెట్టాడు తెలుసా? అమూల్య అని పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు ఇప్పటికీ బాగా గుర్తుమాట ఆయన. అంటే అమూల్య, నిజంగా అమూల్య అనే పేరు ఎవరున్నా నిజంగా నువ్వు అమూల్యమైన వ్యక్తి అని గుర్తుపెట్టుకో. చాలా అమూల్యం. ఏ విషయాల్లో నువ్వు అమూల్యంగా ఉండాలో తెలుసా అండి? నీ విశ్వాసం ఎప్పుడు కూడా అమూల్యంగా కనబడాలి. చూద్దాం, ఆ మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడినదై దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఆ మాట ఇచ్చేయండి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఈ శోధనలకి నిందలకి పరీక్షలకు నిలిచింద యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణం అంటే అమూల్యమైన మీ విశ్వాసం. అంటే క్రైస్తవ బిడ్డలు అమూల్యమైన వాళ్ళంటే ఎప్పుడు తెలుసా? నీ విశ్వాసం పరీక్షలకు నిలవాలి. షడ్రక్ మేషక్ అభిజ్ఞలు ఉన్నారు, వాళ్ళ విశ్వాసం ఎప్పుడు బయటకు వచ్చిందంటే ఆ పరీక్షకు నిలబడ్డారు. అగ్నిలో వేసేసినా పర్వాలేదు, మాత్రం ఈ ప్రతిమకు నమస్కారం చేయ వాళ్ళు నిలబడ్డారు అంతే. అప్పుడే వాళ్ళ అమూల్యమైన విశ్వాసం బయటకు వచ్చి వాళ్ళ దేవుడే పూజారుడని రాజు చెప్తున్నాడు. ఈరోజు నీ విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే నీ విశ్వాసం అమూల్యంగా మారిపోవాలి.
చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం నేను విన్నానండి. ఆయన డిప్యూటీ కలెక్టర్, ఆయన స్థానం అది, ఆయన ఆ ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. 2 పిల్లలండి ఆయనకి, పాప బాబు. అయితే వాళ్ళిద్దరిని బాగా చదివించాడు. అమ్మాయి ఏమో డాక్టర్ అయింది, డాక్టర్ చేసింది, MBBA చదువుకుంది. అబ్బాయి ఏమో బీటెక్ చేశాడు, ఇంజనీర్ అయ్యాడు. 2 ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పాప హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంది, బాబు ఏమో ఒక కంపెనీలో చేస్తాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు, జాబ్ చేస్తాడు. 2 మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు మంచి స్థితిలో ఉన్నారు. దేవుడు ఆయన హృదయంలో ఒక భారం పెట్టాడు. నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను, నా పిల్లల్ని అమూల్యంలాగా పెంచాలి. అలాగే చిన్నప్పటి నుంచి దేవునిలో పెంచాడు. వాళ్ళు ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చేసారు. చివరికి వాళ్ళిద్దరిని TPM అంటే ది పెంతుకొస్తు సంఘం, వివాహాలు లేకుండగానే సంపూర్ణ సేవకి అప్పగించేశాడు. కూతుర్ని సేవకిచ్చేశాడు, కొడుకుని సేవకిచ్చేశాడు. చాలామంది బంధువులు అడిగారంట, నువ్వు ఉన్నత ఉద్యోగం చేసి నీకు వంశం ఉండాలి కదా, నీ తర్వాత జనరేషన్ ఉండాలి కదా, భక్తి చేయొచ్చు, మరి అంత అలా చేస్తావేంటి భక్తి? లేదయ్యా, దేవుడు నన్ను ఈ స్థాయిలో ఉంచాడు, నా పిల్లల్ని కూడా నాకంటే ఉన్నత స్థానంలో పెంచాలనేది నా అభిలాష. అందుకోసం వాళ్ళిద్దరిని సేవకు అంకితం చేశాను. మాకు వంశం లేకపోయినా పర్లేదు, కానీ దేవుని పిల్లల్ని అనేకమైన వాళ్ళని వాళ్ళు కని భక్తిలో పెంచుతున్నారు, ఇంతకన్నా భాగ్యం నాకేమీ లేదని చెప్పాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈరోజు ఇలాంటి తండ్రులు ఉన్నారా, ఇలాంటి తల్లులు ఉన్నారా అంటే క్వశ్చన్ మార్కే. నువ్వు అమూల్యమైన వ్యక్తివి. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే నీ పిల్లలు నీకంటే మంచి భక్తి చేయాలి, నీకంటే మంచి ఉన్నత స్థానంలో వాళ్ళు ఉండాలని కోరుకోవాలి. ప్రభువు నిన్ను ఆ విధంగా నడిపించునుగాక. చివరిది, ఆఖరి మాట, ముత్యం తెల్లగా ఉంటుంది, అదే పరిశుద్ధత. పరిశుద్ధతకు గుర్తు చదువుదాం. లేవీకాండం 11వ అధ్యాయం 44 వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవీకాండం 11వ అధ్యాయం 44 వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, ఓకే, నేను పరిశుద్ధుడిని గనుక నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. చాలు. చివరిది, తెల్లగా ఉండేటట్లుగా ప్రభు పరిశుద్ధుడు. దేవుడు నిన్ను కూడా ముత్యంగా మార్చాడు కాబట్టి నువ్వు ఎప్పుడు పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉండాలి. పరిశుద్ధతకు భిన్నమైన కార్యాలు నువ్వు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, మన కుటుంబాల్ని అపవిత్రతలోకి నడిపించడానికి వాళ్ళు ఎన్నో విధాలుగా నడిపిస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు చెప్పాలి, మేము దేవుని పిల్లలం కాబట్టి ఇవి మాకు తగవు, మేము అన్యులుగా ఉండం, మేము దేవుని పిల్లలం, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ముత్యం ఎప్పుడు తెల్లగా ఉంటుంది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా పరిశుద్ధతకు భిన్నంగా ప్రవర్తించాలి, కానీ పరిశుద్ధతకు వేరుగా మన జీవితాలు ఎప్పుడు ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. పరలోక రాజ్యం మంచి ముత్యములు కొనవెతుకుతున్న ఒక వర్తకుని పోలిక ఉంది. ఆ వర్తకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ముత్యము సంఘమే, ఒక విశ్వాసే. ఎందుకు పరలోక రాజ్యాన్ని ముత్యంతో ప్రభు పోల్చాడు? ఒక 5 విషయాలు ముత్యాన్ని గురించి మీతో మాట్లాడాను. చెప్పండి. నెంబర్ 1, అది విలువైనది, వెలపెట్టి ప్రభు కొన్నాడు. నిన్ను కూడా రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి నీ విలువను కాపాడుకోవాలి. నెంబర్ 2, అది ప్రకాశమానది, ఎప్పుడు షైనింగ్గా ఉంటుంది. నువ్వు కూడా క్రీస్తులో ప్రకాశిస్తున్న వ్యక్తిగా ఉండాలి. నెంబర్ 3, అది మృదువైనది, నువ్వు కూడా మృదువైన వ్యక్తిగా ఉండాలి. నెంబర్ 4, అమూల్యమైనది,
నీ విశ్వాసం కూడా అమూల్యంగానే కనబడాలి. నెంబర్ 5, తెల్లగా ఉంటుంది, నువ్వు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఈ మాటలు దేవుణ్ణి వినికిడిలో భద్రపరిచి నిజమైన అమూల్యమైన ముత్యాలలాగా సంఘములో ఒక్కొక్కరు దేవుడు స్థిరపరచునుగాక. అందరూ మోకరించండి. కుర్చీల మీద ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం కొరకే 2 చేతులు చాపి హుషారుగా ఆగకుండా స్తోత్రం 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 అని చెప్పండి, గట్టిగా చెప్పండి.